అప్పట్లో 700 సంపాదించే ఫ్రెండ్స్ నేను ప్రపంచాన్నే జయించినంత ఆనందపడ్డాను. మా వారి మొహంలో ఎంత సంతోషం చూసానో తెలుసా? ప్రశాంత రిలాక్సేషన్ వచ్చింది. ఎందుకంటే ఇంక నా భార్య ఎంతో కొంత సంపాదిస్తది. ఇద్దరం కష్టపడి బతుకుదామన్నట్టు. ఆ రోజు చాలామంది నేను ఫస్ట్‌లో వ్యాపారం పెట్టినప్పుడు "అబ్బా! బతకలేక వ్యాపారం పెట్టావా? నీకేం తక్కువ? ఆ! అప్పటిదాకా అసలు తిన్నావా? ఉన్నావా? ఎందుకొచ్చావా?" అన్నని వాళ్ళు అప్పుడు పుట్టుకొచ్చారయ్యా. "ఈ వ్యాపారంతో బతుకుతున్నావా? అవసరమా నీకు? మీ ఆయన సంపాదించేది సరిపోలేదా?" అంటూ దెప్పడం మొదలుపెట్టారు. మనకు నో ప్రాబ్లమ్. దెప్పడం ఎందుకు? మనకు పెట్టారా ముందేమన్నా? అంటూ నేను లైట్‌గా తీసుకునేదాన్ని. కొన్నిసార్లు ఫీల్ అయినా ఇంకా సంపాదన మీద సంపాదించాలి, ఇద్దరం బతకాలని ఇంట్రెస్ట్ ఉంది గదా! ఇంగ దాంతో నేను నో ప్రాబ్లమ్ నేను పట్టించుకోలేదనమాట. ఇంకా అలాగలాగా బోండాలతో చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ టైం బోండాలేస్తూ ఆ సెలక్షన్ కుదరక చాలా మందిని అడిగాను. ఎలా ఏస్తారో చెప్పమని ఎన్ని షాపుల వాళ్ళని అడిగానో తెలుసా? ఎవ్వరు కూడా సలహా ఇవ్వలేదు. మీలాగానే కలుపుతున్నాం. నువ్వు చెప్పేది మేము అంతే కలిపేదన్నారు. ఇంక ఏం చేయాలి? కొంతమంది అయితే తినలేక అక్కడే ప్లేట్లు వదిలేసేవారు. వాళ్ళు తినకుండా వదిలేసి డబ్బులు ఇచ్చిపోతుంటే నాకు బాధేసేది. ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ అటు ఒక మార్పు, ఇటు ఒక మార్పు చేస్తూ చాలా కష్టపడ్డాను. బజ్జీలు ఓకే. ఉల్లగడ్డ బజ్జీలు ఫేమస్‌గా ఉండేటివి అప్పట్లో గూడా. ఇంక కొంచెం వడ దగ్గర, బోండా దగ్గర ఇబ్బంది పడ్డా. ఇంగ ఆ తర్వాత మా ఆయనే పుణ్యం కట్టుకున్నాడు ఒకరోజు. మా ఆయనే ఒక సలహా ఇచ్చాడు ఇలా వేయాలి అని. తనే పట్టించుకొచ్చి నానబెట్టేశారనమాట. ఇంకా ఆ రోజు కొంచెం బాగున్నాయనిపించింది. ఏంటి కొత్తగా ఉన్నాయి, సూపర్‌గా ఉన్నాయి అని చెప్పి ఇంకా ఆ రూట్‌కి మారిపోయి, ఇంకా కొన్ని మా ఆయన చెప్పిన ట్రిప్పులన్నీ ఫాలో అయ్యి, మా ఆయన చెప్పినట్టుగానే ఇంకొంచెం మార్పులు, చేర్పులు చేశాను. బోండా అద్భుతం. అతి తక్కువ టైంలోనే నేను వ్యాపారంలో క్లిక్ అవ్వడానికి నాకు పెద్ద టైం పట్టలేదు ఫ్రెండ్స్. జస్ట్ వారం నుంచి నెలలోపు క్లిక్ అయిపోయాను నేను. అంటే ఏదైనా సంకల్ప బలం ఉండాలి. చేస్తున్నాము అనే కన్నా ఏదైనా సంకల్పించుకొని చేస్తే ఏ పనైనా సాధ్యము. ఇంకా వారం నుంచి నెలలోపు సెటిల్ అయిపోయాను. నేను వేసే బోండా ఈ మండలంలో లేదు. ఈ నాకున్న చుట్టూ వాళ్ళు నాలా బోండా వేయలేరు. వాళ్ళు వేసే బోండా డిఫరెంట్ వేరు. నేను వేసే బోండా డిఫరెంట్ వేరు. జనాలకు బాగా నచ్చింది. ఇంక తెలుసు కదా! వేరే పబ్లిసిటీ అక్కర్లేదు. జనాలే మనకు పబ్లిసిటీ. ఈరోజు నా దగ్గర తిన్నవాళ్ళు రేపు ఇంకొకరికి చెప్తూ వచ్చారు.